హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ విత్ సరు. ఇప్పుడు మా ఇంట్లో ఉండే యాష్ గార్డ్ గురించి మాట్లాడుకుందాం. అదే అండి మన తెలుగులో బూడిద గుమ్మడికాయ. అసలు ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగొచ్చా లేదా, అండ్ దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అండ్ నెగిటివ్స్ ఏంటి అనేసి నేను చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద ప్రోస్ ఆఫ్ ది యాష్ గార్డ్. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్, కూలింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి, బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేసేది, అండ్ ఎస్పెషలీ మన సమ్మర్లో చాలా హెల్ప్ఫుల్. మనకి వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది, అండ్ న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అండ్ డైజెషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెమెడీ. మరి ఈ యాష్ గార్డ్ని ఎలా యూజ్ చేయాలో కూడా చూద్దాం. మన తెలుగు క్యూసైన్లో డిఫరెంట్గా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, జ్యూస్ చేసుకుంటారు, సింపుల్గా బ్లెండ్ చేసి జ్యూస్ ప్రిపేర్ చేసి తాగేయచ్చు, లేదా కర్రీ చేసుకోవచ్చు. మన ఆంధ్ర స్టైల్లో పులుసు చేసి రైస్తో ఎంజాయ్ చేయొచ్చు, లేదా సాంబార్ చేసుకోవచ్చు. ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ సాంబార్లో యూస్ చేస్తారు ఇది. అండ్ హల్వా, యాష్ గార్డ్ హల్వా కూడా స్వీట్ లవర్స్కి పర్ఫెక్ట్ డిజర్వ్. సో ఇప్పుడు కమింగ్ టు ద కాన్స్ ఆఫ్ యాష్ గార్డ్, అంటే దీన్ని ఎందుకు యూజ్ చేయకూడదో చెప్తాను. అన్నిటికీ కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి కదా, సో అలాగే ఈ యాష్ గార్డ్కి కూడా ఉన్నాయి. ఫస్ట్, ఇది ఓవర్ కూలింగ్. యాష్ గార్డ్ బాడీ టెంపరేచర్ని బాగా తగ్గించేస్తుంది, సో చాలా కేర్ఫుల్గా యూస్ చేయాలి. అండ్ డయాబెటీస్ పేషెంట్స్కి ఎక్కువ కన్జ్యూమ్ చేసేటప్పుడు షుగర్ లెవెల్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు, సో మోడరేట్గా యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ నెగిటివ్ వచ్చేసి ఎలర్జీస్. కొంతమందికి స్కిన్ ర్యాషెస్ ఆర్ డైజెషన్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఇప్పటి వరకు చెప్పినవి ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ యాష్ గార్డ్. ఇప్పుడు అసలు ఎందుకు యూస్ చేయాలి, ఎందుకు యూస్ చేయకూడదో చెప్తాను. ఎందుకు యూస్ చేయాలి అని అడిగితే, బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ కోసం, లేదా డైజెషన్ కోసం, లేదా ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడం కోసం, లేదా హెల్త్ని మెయింటైన్ చేయడానికి యాష్ గార్డ్ చాలా హెల్ప్ఫుల్. అండ్ బీ కేర్ఫుల్, మోడరేట్గా యూస్ చేయాలి. ఎందుకు యూస్ చేయకూడదు అని అడిగితే, డయాబెటీస్ పేషెంట్స్కి ఎక్కువ క్వాంటిటీస్లో యూస్ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, సో మోడరేట్గా యూస్ చేయాలి. సో మెయిన్ నెగిటివ్ వై నాట్ టు కన్జ్యూమ్ అని అంటే, రా వెజిటేబుల్స్ మనం ఏది తీసుకున్నా కానీ దాంట్లో యాంటీ న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. సో అలానే ఈ బూడిద గుమ్మడికాయలో కూడా ఆక్సలేట్స్ అనే యాంటీ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయంట. ఎప్పుడైతే మనం ఇది కన్జ్యూమ్ చేస్తామో అప్పుడు మన బాడీలో ఉండే కాల్షియంతో బైండ్ అయ్యి మనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ అందరికీ వస్తాయి అని చెప్పలేము, బట్ కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఆక్సలేట్ కంటెంట్ని తగ్గించుకుని యూస్ చేస్తే బెస్ట్. ఎలా తగ్గించుకుని యూస్ చేయాలి అంటే, ఈ బూడిద గుమ్మడికాయని ఉడకబెట్టుకునో లేదా కుక్ చేసుకునో అప్పుడు యూస్ చేసుకుంటే మనకి బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ కిడ్నీలో స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఉడకబెట్టుకుని అప్పుడు యూస్ చేసుకుంటే ఇట్ ఈస్ వెల్ అండ్ పర్ఫెక్ట్. సో ఇలా మన ఇంట్లోనే ఉండే ఈజీగా దొరికే యాష్ గార్డ్ మన లైఫ్లో ఎలా యూస్ చేయాలి అండ్ ఎలా యూస్ చేయకూడదు అని చాలా విషయాలు తెలుసుకున్నాం. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంది. So please do like, share and subscribe to Vlogs with Saru for more interesting updates. Bye bye.